మీరే ముందుగా అతిథిగా వచ్చేదురుగాక. రేపు జరుగుతున్న నా బిడ్డకి నీళ్ళే పోహలలో ప్రభువా నీకు పంచబడుదురుగాక. వాతావరణం అనుకూలపరచబడుదురుగాక. ఆశ్చర్యమైన కార్యము జరుగునుగాక. మా శక్తి చేత బలం చేత కాక కేవలం ఆత్మ చేత ఇది జరుగునుగాక. కృప కలుగునుగాక. అయ్యా ఇదిగో ధనం లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, ఆస్తి అంతస్తు లేకపోయి ఉండవచ్చు. నేను ప్రకటిస్తున్నా గొప్పవాడు నాతో ఉండుదురుగాక. నీ సన్నిధి మాతో ఉంచుదురుగాక. కార్యములు సఫలపరచబడుదురుగాక. రోగములు నుంచి గద్దురించుదురుగాక. అనారోగ్య పరిస్థితి వారు బిడ్డలు పొందుదురుగాక. మీ కార్యాలు సఫలపరచబడుదురుగాక. అయ్యా వరవంత కష్టపడి వేసిన కార్యములు దీవించి ఆస్వాదించండి. అది రోజు ఎంత గొప్పదంతగా ఫలించడానికి సాధించండి. గర్భబలం లేని వారికి గర్భబలాలు అయా తెప్పించండి, కృపించండి. సంధి బిడ్డల బాలింతల్ని ముట్టండి. బిడ్డలైన వారికి బిడ్డలు దాయించండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారి పరిస్థితులు మార్చండి. షుగర్, బీపీ, క్యాన్సర్, వేచి రక్తపోటు, గుండెపోటు, థైరాయిడ్ అనేకమైన సమస్యలతో సతమతంతో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. అయా ఇదిగో నా సహోదరులు వ్యాధులతో కృంగిపోతూ మరణించి ఉన్నాడు. అయా నా సహోదరులు ఇద్దరికి నా తనకి ఆత్మశాంతి కలుగునుగాక. వారి కుటుంబానికి వారు అర్పించుదురుగాక. అటు కుటుంబం ప్రతి ఒక్కరికి కనిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి పేరు పేరు దీవించి నీ ఆత్మతో నన్ను ఏడంత ఆత్మతో ప్రతి ఒక్కరితో నీ ప్రౌషంతో మాట్లాడండి. నా పేరుని పూర్తిగా కొట్టివేసి వీరుండి వారి సమస్యలు తెలియపరిచి సంతోషాన్ని వారి జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామమున పెట్ట నాకంటే ముందుగా ఈ దైవజనుల ప్రార్థన పాదం వద్ద పెట్టుకొని నా నజరేయుడైన యేసు నామమున పెట్టి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తమే జయం, స్త్రీవరక్తమే జయం. అపవాదికులంతా ప్రవేశరక్తం సంపూర్ణ కలుగునుగాక.